क्षणी साक्ष्यवद्गिदा देवता दुर्गा षड्गुण्य परिपूरिता शक्यन्ना नृपमानृपान सुखदाजिनी रूपा श्रीगोपविजिता सर्वानुल्लङ्घ्य साधना चक्रराजनिलया श्रीमत्रि चंडिका चंडमुंडासु विशोधिनी रात्मिका सर्वलोकेशे विश्वधारिणी वर्करात्रि शुभगात्रयम् నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. ఈ దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో అసలు ఎలా పూజ చేసుకోవాలి, పూజా కార్యక్రమాలు ఎలా చేస్తే మంచి జరుగుతుంది? ప్రజెంట్ మనం శ్రీ పోచమ్మ దేవాలయంలో ఉన్నాము. మనతో ప్రధాన అర్చకులు శ్రీ జానకిరామ్ శర్మ అయితే ఉన్నారు, దేవి ఉపాసన చేసిన వారు. సో వారితో మాట్లాడి ఇంకెన్నో విషయాలు అమ్మవారి గురించి అలాగే పూజా విధానం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మనకి చాలా డౌట్స్ ఉంటాయండి. అంటే ఎలా పూజ చేసుకోవాలి, చేస్తే ఎటువంటి లాభాలు వస్తాయి, అండ్ పూజా విధానం ఎలా చేయాలనేది మీరు మాతో చెప్పండి. నమస్కారం భక్త మహాశైలకు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మదాం. సాంగాయై సపరివారాయై సవాహరాయై స ఆయుధాయై సశక్త్యై శ్రీమాత్రే నమః. మనకు నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ శరన్నవరాత్రులు అంటారు. మనకి సంవత్సరం మొత్తం మీద 4 నవరాత్రులు ఉంటాయి. ఒకటి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, 2 వచ్చేసి రాజశ్యామల నవరాత్రులు, 3 వచ్చేసి వసంత నవరాత్రులు, తర్వాత శరన్నవరాత్రులు. ఈ 3 నవరాత్రులు 4 నవరాత్రుల్లో కూడా మొదటగా వసంత నవరాత్రులు. వసంత నవరాత్రులు అంటే ఉగాది నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి. దాన్ని వసంత నవరాత్రులు అంటారు. లలితాదేవి ఆరాధన చేస్తూ ఉంటారు. తర్వాత ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు, వారాహీదేవి అమ్మవారు నవరాత్రులు చేస్తూ ఉంటారు. 3వది వచ్చేసి ఈ శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రుల్లో చక్కగా అమ్మవారికి 10 రోజులు కూడా, అంటే పాడ్యమి నుంచి మొదలుకొని విజయదశమి రోజు వరకు కూడా బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణ చేసుకుంటూ, విజయదుర్గా మహిషాసుర మర్దిని అలంకారాలు చేసుకుంటూ చేస్తూ ఉంటారు. 4వది రాజశ్యామలాదేవి నవరాత్రులు మాఘమాసంలో. ఈ 4 నవరాత్రులు. కానీ ఈ యొక్క దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అనేది చాలా విశేషంగా ఉంటుంది. ఈ శరన్నవరాత్రులు ప్రారంభం రోజున, అంటే మనకి ఏదైతే పాడ్యమి అమావాస్య అయిన తర్వాత పాడ్యమి ప్రారంభమవుతుందో, అమావాస్య రోజు మరుసటి రోజు పాడ్యమి నుంచి కూడా ప్రతిపది ఆరభ్య విజయదశమి పర్యంతం, అంటే ప్రతిపది అంటే పాడ్యమి తిథి అనే అర్థము, ప్రారంభం చేసుకొని విజయదశమి అంటే పండగ రోజు, దసరా రోజున ఈ 10 రోజులు కూడా చక్కగా అమ్మవారి యొక్క దీక్షలో, మీరు అడిగారు దీక్షలో ఎలా ఉండాలి ఏమిటి అనేసి, ప్రతిరోజున కూడా మన ఇంట్లో పూజ చేసుకునేటట్టుగా అయితే ఒక అఖండ దీపం పెట్టుకోవడము, లేదా కలశ స్థాపన చేసుకోవడము, అదేది చేత కాదు అనుకున్నా కూడా ఒక దేవాలయ అమ్మవారి ఫోటో, అంటే దుర్గా అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా ఆ అమ్మవారికి రోజు పూలమాల వేసుకొని, తోచినంతగా నైవేద్యం పెట్టుకొని పూలమాల వేసుకొని దుర్గా అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెము కాస్త చేసుకుంటాము అనుకుంటే కలశ స్థాపన, ఆ కలశము వెండితో కానీ, రాగి కలశం కానీ, ఇత్తడి కలశం కానీ పెట్టుకొని అఖండ దీపారాధన చేసుకొని 9 రోజులు కూడా కుంకుమార్చన చేసుకొని అమ్మవారికి షోడశోపచార పూజలు చేసుకొని కుంకుమార్చన పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చును. అదొక విధానం. ఇంకొక విధానము చేసుకోవడం అనుకుంటే ఏదైనా దేవాలయంలో సందర్శించుకొని ఆ దేవాలయంలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నిత్యము కూడా శుద్ధితో, అంటే ఉపవాస దీక్షతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలో ఉండి, సాయంత్రము సూర్య అస్తమయం అయిన తర్వాత సాయంకాలం ఆరాధన అయిన తర్వాత భోజనం తీసుకోవటము, ఇలాంటి పూజా విధానము మరొక పద్ధతి. కొన్ని చోట్ల ప్రతినిత్యము కూడా హోమాలు చేస్తూ ఉంటారు.
ఎంతగా కొలుచుకుంటే అంతగా వరాలిచ్చే తల్లి అమ్మవారు. శ్రద్ధ, భక్తి చక్కగా కూడా ఎవరైతే నువ్వు ఏమి పెట్టావు, మీరు ఏమి పెట్టారు, ఏం చేశారు అన్న ముఖ్యము కాదు. మనకి ఎంత శ్రద్ధగా చేసుకున్నామో, ఎంత భక్తిగా చేసుకున్నాము, చీరలు కట్టుకున్నామా, రంగురంగుల చీరలు వేసుకున్నామా, రంగురంగుల గాజులు వేసుకున్నామా, రంగురంగులుగా ఆడుకుంటూ ఉన్నామా ముఖ్యము కాదు. అంటే కొంతమంది సాంప్రదాయ ప్రకారము బెంగాలీ సాంప్రదాయం ఒక పద్ధతి, మార్వాడి సాంప్రదాయం ఒక పద్ధతి ఉంటుంది. మనకి హిందూ ధర్మం ప్రకారం కూడా ఒక పద్ధతి. మన హిందూ ధర్మంలో ఏం చెప్తున్నారు, సశాస్త్రీయంగా పద్ధతి ప్రకారము శాస్త్రానుసారంగా ఎలా అయితే మనం నిర్వహించుకుంటూ ఉంటామో, భక్తిగా, శ్రద్ధగా, శక్తిగా ఏదైతే మనం చూసుకుంటూ ఉంటామో అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కూడా అలానే మనకు లభిస్తాయని చెప్తూ ఉన్నారు. భవానీ మాత దీక్ష వేసుకుంటున్నారు కదా, అమ్మాయిలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వేసుకుంటున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు. సో వాళ్ళు ఎలాంటివి పాటించాలి గురుగారు? భవానీ మాల అని వేసుకుంటూ ఉంటారు. భవానీ మాల 9 రోజులు వేసుకుంటారు, 21 రోజులు వేసుకుంటారు, 11 రోజులు వేసుకుంటారు, 48 రోజులు మండల దీక్ష అని చేస్తూ ఉంటారు. వారు ఆడవాళ్ళకి సహజంగా ఋతుక్రమాలు వస్తూ ఉంటాయి, వారికి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి వారు ఒక 11 రోజులు మాలని వేసుకుంటూ ఉంటారు. ఎవరు ఎటువంటి భవానీ దీక్ష తీసుకున్నా సరే ప్రాతకాలమున లేచి చక్కగా స్నానము చేసుకొని ఒక మందిరం ఏర్పాటు చేసుకుని, దీక్ష అనగానే ఏంటి, మాల వేసుకొని ఎర్ర వస్త్రాలు ధరించుకొని, అంటే 41 రోజులు కానీ 11 రోజులు కానీ 21 రోజులు ఒక దీక్షగా ఉంటూ ఉంటారు. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఏం తీసుకోకుండా సాత్విక ఆహారం భుజించుకుంటూ ఏకభుక్తం, అంటే ఒక పూట భోజనం చేసుకొని ఒక పూట పాలు పండ్లు తీసుకొని ఏకభుక్తంగా చేస్తూ ఉంటారు. అంటే దేనివలన అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు, అంటే మనలో ఉన్న అన్నీ కూడా అహంకారాలన్నీ కూడా తొలగిపోయేసి మనలో ఉన్న చెడు అంతా కూడా వెళ్ళిపోయి మళ్ళీ సుఖంగా ఉండాలి. ఈ రోజు నుంచి ఏదైతే ఉన్నాయో అంటే గ్రహరీత్యా కానీ ఇతరితర సమస్యలే ఉన్నా కూడా అన్నీ వెళ్ళిపోయేసి సుఖంగా ఉండాలి అనేసి ఈ యొక్క దీక్ష చేస్తూ ఉంటారు. ఆ యొక్క దీక్షా సమయంలో మాల వేసుకొని దేవాలయంలో వెళ్ళేసి, ఎక్కడన్నా దేవాలయంలో వెళ్ళేసుకొని, లేదా ఆ గురుస్వాములు ఉంటూ ఉంటారు, ఆ గురుస్వాముల దగ్గర మాల వేసుకొని మనం ఒక సన్నిధి ఏర్పాటు చేసుకోవాలి. ఆ సన్నిధిలో ఎలా అమ్మవారి యొక్క పటం పెట్టుకొని ఆ పటం దగ్గర దీపారాధన పెట్టుకొని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి, అంటే తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు లేచి స్నానము చేసుకొని దేవమందిరం, అంటే దైవమందిరం ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ దైవమందిరము శుభ్రం చేసుకొని చక్కటి పుష్పాలు ఏర్పాటు చేసుకొని అమ్మవారికి ఉదయము, సాయంత్రము, మధ్యాహ్న కాలంలో కూడా త్రికాలంలో అర్చన ఆరాధన చేసుకుంటూ చక్కగా కూడా అమ్మవారి ప్రీతికరమైన నైవేద్యాలు, అంటే అమ్మవారి ప్రీతికరమైనటువంటి బెల్లము పానకము, వడపప్పు, కొబ్బరికాయలు, దానిమ్మకాయలు ఇలాంటివి అమ్మవారికి చాలా ప్రీతికరం. ఇలాంటివన్నీ కూడా నైవేద్యం పెడుతూ ఉండాలి. ఉదయము, సాయంత్రము, మధ్యాహ్న కాలంలో కూడా చేసుకోవడం వలన ఈ యొక్క దీక్షా సమయంగా ఉంటుంది. ఇలా దీక్షా సమయంలో చేసుకొని చివరకు ఆ యొక్క దీక్ష విరుముడిలా కట్టుకొని మన విజయవాడ దుర్గా అమ్మవారికి ఇరుముడి కార్యక్రమంలాగా సమర్పిస్తూ ఉంటారు. ఇది ఒక పద్ధతిలో చేసుకుంటూ ఉంటారు. ఇక నవరాత్రుల్లో మనకు ఇక్కడ మన తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి భక్తులు, దేవీ భక్తులు ఉంటూ ఉంటారు. ఆ దేవీ భక్తులు కూడా ప్రతినిత్యము కూడా దేవాలయంలోకి వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ప్రదక్షిణాలు చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాస దీక్షలో ఉండేసి సాయంత్రం పూజాకాలం అయిన తర్వాత ఈ యొక్క భోజనాన్ని తీసుకుంటూ ఉంటారు. కొంతమంది చెప్పులు వేసుకోరు, ఒక దీక్షగా ఉంటారు, ఏది ముట్టుకోరు, ఎక్కడికి వెళ్ళరు. అంటే సంవత్సరంలో ఉన్న మదమాత్సర్య సంవత్సర కాలం పాటు ఎటువంటి తప్పు చేసినా ఏది ఉన్నా కూడా ఈ యొక్క 9 రోజులు ఒక దీక్షగా ఉండి మన శారీరకంగా ఉన్న కామక్రోధ లోభ మోద మాత్సర్యాలన్నీ కూడా వదిలిపోవడానికి, అంటే అమ్మవారి ఆరాధన చేయడం వలన ఈ యొక్క కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కూడా తీసేస్తుంది అనే నమ్మకంతో, విశ్వాసంతో చల్లని తల్లి, ఆ చల్లని తల్లి యొక్క దీక్ష చేయడం వలన ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయని ప్రగాఢమైన విశ్వాసంతో మన భక్తులందరూ కూడా ఈ యొక్క దీక్షను స్వీకరించుకుంటూ, ఈ యొక్క అమ్మవారి దీక్ష తీసుకుంటూ ఆ యొక్క అమ్మవారి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు అమ్మాయిలకి మధ్యలో బ్రేక్ వచ్చింది అనుకోండి, సో ఫాలో అవ్వచ్చా అవ్వకూడదా అని? పనికిరాదు. 5 రోజుల వరకు 6 రోజుల వరకు పనికిరాదు. తర్వాత మళ్ళీ మిగతా సమయం కలిసి ఉంటే, అంటే నవరాత్రులు మిగిలిపోయి ఉంటే
మళ్ళీ పూజ విషయంలో పనికి వస్తూ ఉంటుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే పూజా కార్యక్రమాన్ని అమ్మవారు అంటే శక్తి స్వరూపిణి ఆవిడ. శక్తి స్వరూపిణికి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా చేసుకోవాలి అనుకుంటే ముందుగా చూసుకొని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవాలి. చాలా భయపడుతూ ఉంటారు కదా, ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు చేసినా కూడా అమ్మవారు క్షమించరు అది ఇది అని. సో దాని గురించి ఏమంటారు స్వామి? క్షమించదు అంటే అమ్మ మనమే చెప్పుకున్నాం ఇప్పుడు చల్లని తల్లి అనేసి. చల్లని తల్లి ఎవరు? ఆ అమ్మవారే. ఎవరికి ఎంత తెలిస్తే అంత. ముందుగా చెప్పాను 9 రోజులు దీక్షగా ఉంది అంటే ఏమీ చేతకపోయినా ఒక ఫోటో పెట్టుకొని ఒక పూలమాల పెట్టుకొని ఒక 2 పూలు పెట్టుకొని అమ్మ నాకు ఇంతే చేతనవుతుంది నేను ఇంతే చేసుకుంటాను. ఆవిడొచ్చి నీకు ఎంత అయితే శక్తి ఉందో అంతే చేయమంటుంది. కానీ డాంబర్యాలు అంగారంగ వైభవంగా డాంబర్యాలు అడగట్లేదు కదా, అమ్మవారు ఆశించేది కదా, అడగదు కదా. నీకు ఎంత శక్తి భక్తి, నా భక్తితో నేను చేసుకుంటూ ఉన్నాను, శక్తితో చేసుకుంటూ ఉన్నాను, నా శక్తి ఇదే ఉంది. ఇప్పుడు శంకరాచార్యులు వారు భిక్షాటనకి వెళ్ళారు. భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అక్కడ? ఆ ఇంట్లో ఉన్న ఆవిడ అయ్యో మన ఒక బ్రాహ్మణ పిల్లవాడు ఒక బ్రహ్మచారి భిక్షాటనకు వచ్చాడే, నా దగ్గర ఏమీ లేదు అని బాధపడుతూ ఉంటే ఎండిపోయిన ఉసిరికాయ తీసుకొచ్చి ఇచ్చింది. తీసుకుని వచ్చిన తర్వాత అమ్మ ఏమిటమ్మా ఈ పరిస్థితి అనేసి ఆ శంకరాచార్యులు వారు స్తోత్రం చేసిన కనకదార స్తోత్రం చేసిన తర్వాత ఆ ఇల్లు కనకవర్షం కుదిరిసింది. ఇప్పుడు మనం కూడా అంతే, మనకు కూడా ఆ ఎండిపోయిన ఫలాలు అంటే డ్రై ఫ్రూట్స్ లేదా ఏదైనా ఫలము ఏ శక్తానుసారంగా పెడుతుంటే అమ్మవారు ఏదో రూపంగా కరుణిస్తుంది మనకి. శంకరాచార్యులందరూ వారే ప్రార్థన చేసుకొని ఆవిడ ఇచ్చిన ఆ ఎండిపోయిన ఉసిరి ఫలం తీసుకొని ఆ యొక్క కరుణామయి అయిన ఆ యొక్క స్తోత్రము చేసి కనకవర్షాన్ని కురిపించుకొని ఉన్నారు. ఆయనంతర వారికే అమ్మవారు కరుణించారు. మనము కూడా ఆ శక్తానుసారంగా అమ్మవారి యొక్క గీతాలోపన లేదా ఈ లలితా సహస్రము, ఖడ్గమాల, లలిత అష్టోత్తరము చేతకాకపోయినా సరే, ఏది చేతకాకపోయినా సరే ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం దుర్గాయై నమః, ఓం మహాలక్ష్మియై నమః ఏ రోజు అలంకారం ఉండే ఆ నామం స్మరించుకోవడం తేలిగ్గా అయిపోతుంది. తేలిగ్గా అవడం వలన నీకు ఏం తప్పు చేశావన్న భావన నీకు కలగదు. అలా ఎన్నిసార్లు చేయాలి గురుగారు? 108 సార్లు చేయటం వలన ఉన్నత ఫలితం లభిస్తూ ఉంటుంది. సమయానుకూలంగా 11 సార్లు లేదా 21 సార్లు, లేదు అనుకుంటే కంపల్సరీ అయితే 108 సార్లు చేయడం వలన ఉన్నత ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఏది చేతకాకపోయినా సరే శ్రీమాత్రే నమః. నీకు శ్లోకాలు ఏది చదవటం రాదు అంటే శ్లోకాలు చదవడం వలన లలితా సహస్రం ఉంటుంది, అత్యంత కష్టదాయకంగా ఉంటుంది అంటూ ఉంటారు. లేదా ఖడ్గమాల ఉంటుంది అన్నారు, అమ్మవారి స్తోత్రాలు లేదా అమ్మవారి యొక్క సంబంధించిన దేవి ఉపాసకులకు సంబంధించిన శ్లోకాలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా కష్టపరంగా ఉంటాయి. మేము తప్పులు చదువుతామేమో అన్న భావన, భయము ఉంటూ ఉంటుంది. అలాంటి భయము భావన ఉన్నప్పుడు చక్కగా కూడా శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. లేదు దేవాలయానికి వెళితే ఆ దేవాలయంలో ఆ రోజున ఏ అలంకారం ఉంటుంది, బాలా త్రిపుర సుందరి, కాత్యాయని, మంగళగౌరి, అన్నపూర్ణాదేవి ఇలా అలంకారాలు ఉంటాయి. అమ్మవారిని చూసుకుంటూ ఆ యొక్క నామస్మరణ చేసుకున్నా కూడా నువ్వు 9 రోజులు చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అలాంటి గొప్పమైన పుణ్యఫలం కూడా ఆ యొక్క నామస్మరణ వల్ల లభిస్తూ ఉంటుంది. ఓకే అండి గురుగారు, చాలా అంటే చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాము, అమూల్యమైన విషయాలు తెలుసుకున్నాము. అమ్మవారి కృప మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సో చూసారు కదా ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మరెన్నో విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. చండముండాసునిషోధిని సర్వలోకేశే విశ్వదారిణి వర్గరాత్రి శుభగాత్రయం